డబ్బులు ఊరికే రావు. ఈ మధ్యకాలంలో యాడ్స్ అని చూస్తున్నప్పుడు మీకు ఒక విషయం గమనించి ఉంటారు. అన్ని యాడ్స్ ఒక రకంగా ఉంటే, ఒక పెద్ద మనిషి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న లలితా జ్యువెలర్స్ అనే బంగారు ఆభరణాల యాడ్ మాత్రం కాస్త భిన్నంగా ఉంటుంది. గమనించారా? గమనించే ఉంటారు లేండి. ఎందుకంటే బ్రేకింగ్ న్యూస్ అని మొదలయ్యే ఈ యాడ్ను సరికొత్తగా డిజైన్ చేసింది ఈ సంస్థ. నిజానికి ఈ పెద్ద మనిషి చెప్పే విధానం చూస్తే ఎవరికైనా ఇతను చెప్పేది 100% నిజమే అని అనిపిస్తుంది. అనిపించడమే కాదు, వెంటనే వెళ్ళి కొనాలి అని కూడా అనిపిస్తుంది. అతని కాన్ఫిడెన్స్ చూసే అతనికి రెస్పెక్ట్ కూడా ఇవ్వాలి అని అనిపిస్తుంది. ఆ యాడ్ చివర యజమాని ఆయనే అనే విషయం కూడా తెలుస్తుంది. నిజానికి మీరు ఈ యాడ్ని ఇలా చూసి అలా వదిలేసి ఉంటారు. కానీ ఈయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మార్కెట్లో ఎన్నో పెద్ద పెద్ద బ్రాండ్లు కలిగిన గోల్డ్ సమస్యలు ఉన్నాయి. అలాంటి అన్నిటిని దాటుకొని ఈ స్థాయికి వచ్చాడు అంటే మామూలు మనిషి కాదు. ఈయన పేరు కిరణ్ కుమార్. ఈయన పూర్వీకులది రాజస్థాన్. అక్కడి నుండి బంగారు ఆభరణాల తయారీ కోసం నెల్లూరు జిల్లాకు వలస వచ్చారు వీరి కుటుంబం. పనిచేసే సత్తా ఆయనలో ఉంది, కానీ ఆయన నమ్మి పనిచ్చే వాళ్ళు ఎవరు లేరు. దానితో ఎవరి దగ్గర అయినా పనికి చేరుకుందాం అనుకున్నాడు, కానీ అతని మనసు మాత్రం ఒప్పుకోలేదు. దానితో అతన్ని ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఎలాగైనా బంగారు వ్యాపారం చేయాలి అని నిర్ణయించుకున్నాడు. కానీ ఎలా వ్యాపారం చేస్తే అంత డబ్బు అతని దగ్గర లేదు, చదువు అంతకంటే లేదు. అప్పుడే ఒక సాహసంతో కూడిన నిర్ణయం తీసుకున్నాడు కిరణ్ కుమార్. బీద స్థాయిలో ఉన్న తన తల్లి బంగారం గాజులను పెట్టుబడిగా పెట్టాడు. ఆమె గాజులను కరిగించి తన ప్రతిభతో సరికొత్త డిజైన్తో కొన్ని ఆభరణాలు చేశాడు. వాటిని తీసుకుని చెన్నై వెళ్ళి లలితా జ్యువెలరీ అనే షాప్లో చూయించాడు. ఆ డిజైన్ షాప్ యజమానికి విపరీతంగా నచ్చింది. దాంతో ఇలాంటి డిజైన్లు మరిన్ని కావాలి అని ఆర్డర్ ఇచ్చాడు. అలా ఆ యజమాని ఇచ్చిన ప్రోత్సాహంతో రోజు దాదాపు 18 గంటలు శ్రమించి రకరకాల డిజైన్లు తయారు చేసి లలితా జ్యువెలర్స్లో అమ్మేసేవాడు. అలా మెల్లగా వ్యాపారం మొదలుపెట్టిన కిరణ్ కుమార్ కొన్నాళ్లకు ఆ జ్యువెలరీ నుండి వచ్చే ప్రతి ఆర్డర్ తాను తీసుకునే స్థాయికి వెళ్ళాడు. అప్పుడే ఆయన జీవితం ఓ మలుపు తిరిగింది. 1999 ప్రాంతంలో నష్టాలు రావడం వల్ల లలితా జ్యువెలర్స్ని మూసేసే పరిస్థితికి వచ్చింది. అన్నం పెట్టిన సంస్థను మూతపడంతో కిరణ్ కుమార్కు అస్సలు ఇష్టం లేదు. దాంతో దాని దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుతో జీవితంలో మరోసారి సాహసంతో కూడిన నిర్ణయం తీసుకున్నాడు. లలితా జ్యువెలర్స్ను తానే టేక్ ఓవర్ చేశాడు. అప్పుడు నష్టాల్లో ఉన్న సంస్థను లాభాలకు తెచ్చాడు. అలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ప్రస్తుతం 10,000 టన్నుల టర్నోవర్ చేస్తున్నాడు. అంటే దీని వెనక కిరణ్ కుమార్ కృషి ఎంత ఉందో తెలుసుకోవచ్చు. కష్టపడితే సాధ్యం కానిది ఏమీ ఉండదు అని కిరణ్ కుమార్ గారు నిరూపించారు. ఆయనకు చదువు లేక, డబ్బు లేక తన జీవితంలో చాలా కష్టాలు పడ్డాడు అని, తన స్వగ్రామం నుంచి వచ్చాడు కాబట్టి తన గ్రామానికి ఏదైనా చేయాలని స్కూల్స్, కాలేజెస్ కట్టించాడు. ఆయన జీవితం అందరికీ ఇన్స్పిరేషన్. మనం కూడా మన జీవితాల్లో సాహసంతో కూడిన నిర్ణయాలు తీసుకొని మన ప్రతిభను కనబరిచి ఎంతో కృషి చేసి ఆయనంత స్థాయికి వెళ్ళాలి అని కోరుకుందాము.